Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో మే 21st బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు మేము కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు. సార్, ఆఫ్టర్ లెర్నింగ్ వాట్ ఈస్ అవర్ జాబ్ రోల్ అండ్ హౌ మచ్ ప్యాకేజ్ వి విల్ గెట్ అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ లో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అడిగినా అడగకుండా బయటికి చెప్పలేకపోయినా కూడా ప్రతి ఒక్కరి మైండ్ లో ఉండేటువంటి క్వశ్చన్ ఇది. నేను నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అండి, నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్, నువ్వు ఏ కోర్సు నేర్చుకోవాలని పోయినా కూడా ఫస్ట్ వచ్చేటువంటి డౌట్, మరి ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత నేను ఏం చేయాలి, నాకు ఎంత శాలరీ వస్తుంది, ప్యాకేజ్ ఎంత వస్తుంది, ఓకేనా. కానీ దీనికి ఆన్సర్ చేయడం అనేటువంటిది ఇట్స్ వెరీ బిగ్ కాంప్లెక్సిటీ బికాస్ ఆఫ్ ద పర్సన్ మైండ్ సెట్ వి డోంట్ నో. నీ లోపల ఏముంది అనేటువంటిది నాకెట్లా తెలుస్తుంది, నీవు ఎట్లా వర్క్ చేస్తున్నావు అనేటువంటిది నాకెట్లా తెలుస్తుంది. కాకపోతే మేం చెప్పేటువంటి, ఓకేనా, ఆ, అంటే టీచింగ్ స్టైల్ని బేస్ చేసుకొని మేము సమ్ పాయింట్స్ అయితే ఇక్కడ చెప్పాలనుకుంటున్నాం. సో అది ఏంటండి అంటే, ఇది ఇక్కడ నేను ఫస్ట్ రాసినటువంటిది అది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్క్యూఎల్. ఎందుకంటే నేను నిన్ను ట్రైనప్ చేస్తా. నేను ఈరోజు క్లాస్ చెప్తా, ఒక 2 అవర్స్ క్లాస్ చెప్తా. 2 అవర్స్ క్లాస్ చెప్పిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే, నువ్వు చదవకపోతే, నువ్వు ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేయకపోతే హౌ విల్ యూ గెట్ ఏ జాబ్? రాదు. సంబడి, నేను చెప్పింది 2 అవర్స్ అయితే వాళ్ళు వర్క్ చేసేటువంటిది 16 అవర్స్ ఉంటుంది. అంటే టోటల్ గా పర్ డేలో వాళ్ళు 18 అవర్స్ వర్క్ చేస్తారు. దే విల్ గెట్ జాబ్, ఓకేనా. సో అది మెయిన్ పాయింట్. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్, బోత్ సైడ్ లో ఉంటేనే ఈ క్వశ్చన్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. రిమెంబర్ దిస్, ఓకేనా. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్క్యూఎల్, హియర్ ఇస్ సమ్ కామన్ జాబ్ that heavily utilize SQL skills along with the regional salary packages information for ఇండియన్ బేస్ చేసుకునే అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రెషర్ కు వన్ కైండ్ ఆఫ్ శాలరీ అనేటువంటిది ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ద లొకేషన్ బేస్ చేసుకొని కూడా శాలరీస్ అనేటువంటిది ఉంటుంది. కంపెనీ బేస్ చేసుకొని శాలరీస్ అనేటువంటిది ఉంటుంది. స్పెసిఫిక్ స్కిల్స్ బేస్ చేసుకొని శాలరీస్ అనేటువంటిది ఉంటది. అందరికీ కామన్ శాలరీ అనేటువంటిది ఉండదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంటే మనం చెప్పేటప్పుడు నీకు ఇంత ప్యాకేజ్ అంత ప్యాకేజెస్ ఉన్నాయి అని చెప్తుంటాం. ఫైనల్ గా నీకు వచ్చేసరికి ఏదో తక్కువ ప్యాకేజ్ వచ్చినప్పుడు యూ డోంట్ డిసప్పాయింట్, దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప డోంట్ డిసప్పాయింట్. అండ్ ఒక పర్సన్ కు, ఓకేనా, ఒక 25 lakhs పర్ యానం అనేటువంటిది ఉంటది. మరి నీకు ఎంత వస్తుంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2.3 lakhs పర్ యానం అనేటువంటిది ఉంది. సార్ మరి ఆయన 25 ఉంది, మరి నాకు 2.5 ఉంది. మరి ఏంటి అంటే, ఓకేనా, ఆయన స్కిల్, ఆయన చేస్తున్నటువంటి వర్క్ లొకేషన్ అండ్ ఆయనకు సంథింగ్ ఈజ్ డిఫరెంట్ దెన్ యూ. అక్కడ ఉంటది ఏదో ఒక డిఫరెన్స్ అనేటువంటిది ఉంటది. సో నీవు అప్పుడు ఏం చేయాలండి అంటే, యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ స్కిల్ అండ్ యువర్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవాలి తప్ప ఇక్కడ డోంట్ జెలసీ అదర్స్. అండ్ ఇక్కడ చూడండి, అండ్ వన్ ఆఫ్ ది జాబ్ రూల్ ఈజ్ ఎస్క్యూఎల్ డెవలపర్. మరి ఎస్క్యూఎల్ డెవలపర్ ఏం చేస్తాడు? ఎస్క్యూఎల్ డెవలపర్ ఫోకసెస్ ఆన్ రైటింగ్ క్వైరీస్. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ ఎస్క్యూఎల్ డెవలప్మెంట్స్ అండ్ దిస్ ఎస్క్యూఎల్, ఓకేనా, జావా డెవలపర్స్, పైథాన్ డెవలపర్స్, ఆర్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్, ఎనీ డెవలపర్, ఎనీ ప్రోగ్రామింగ్ డెవలపర్ కు ఎస్క్యూఎల్ అనేటువంటిది జాయిన్ అయ్యింది అంటే యువర్ లైఫ్ అనేటువంటిది ఎక్కడో ఉంటుంది. రిమెంబర్ దాట్. ఒక ప్రోగ్రామింగ్ కు అండ్ నెక్స్ట్ ఈ డేటాబేస్ అనేటువంటిది యాడ్ అయ్యింది అంటే, ఓకేనా, సో యూ విల్ గెట్ మోర్ ప్యాకేజెస్ బికాస్ ఆఫ్ అక్కడ నిన్ను, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఏది పైథాన్ డెవలపర్, సమ్ salary is getting, and at the same time if you add this SQL, then you will get some more package. Remember that. ఇది డిఫరెన్స్. అంటే ఇక్కడ ఓన్లీ ఎస్క్యూఎల్ డెవలపర్ ఫోకసెస్ ఆన్ రైటింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అండ్ అదర్ డేటాబేస్ కోడ్. ఇవి చాలా క్లియర్ గా
విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ లో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరి శాలరీ అనేటువంటిది ఎట్లా ఉంటది అంటే, ఓకేనా, ఆల్మోస్ట్ ఒక 5 lakhs పర్ ఇయర్ యావరేజ్. అంటే ఇది బిగినర్స్ బిగినర్స్ ఉండేటువంటి ప్యాకేజ్. అండ్ సమ్ ఎక్స్పీరియన్స్డ్, సమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మనం ఏమని మాట్లాడుకోవచ్చు. ఓకేనా, హై ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కావచ్చు. అండ్ యావరేజ్ గా 15 to 16 lakhs, 15 to 20 lakhs శాలరీ అనేటువంటిది గెట్ చేయొచ్చు యాజ్ ఏ ఎస్క్యూఎల్ డెవలపర్. అండ్ తర్వాత డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, డిబిఏ, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, హీఈస్ ద సెంట్రలైజ్డ్ పర్సన్ ఇన్ యువర్ డేటా బేస్. సో మరి ఓకేనా, మరి ఆ పర్సన్ యొక్క రోల్ ఏంటి అంటే, ఓకేనా, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, ఓకేనా, రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫార్మెన్స్, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది డేటాబేస్. అండ్ మొత్తం ఎంటైర్, ఓకేనా, సెక్యూరిటీ అంటే దట్ మీన్స్ క్రెడెన్షియల్స్ అనేటువంటివి డిబిఏ దగ్గరనే ఉంటాయి. అండ్ ఈ డిబిఏ పర్మిషన్ లేకుండా మనం ఏం చేయలేము అనేటువంటిది వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఇన్స్టాలేషన్ లోనే నేను మీకు చూపిస్తాను. and some configurations, installations, configurations, backups, recovery, and user management. All these things are the responsibility of administrator, and he is the experienced person. ఇక్కడ ఫ్రెషర్ అనేటువంటిది డైరెక్ట్ గా తీసుకోరు. డిబిఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే మాక్సిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. అండ్ హీ విల్ గెట్ 20 lakhs per annum. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్, ఓకేనా, డేటా అనలిస్ట్. ఈ మధ్య డేటా అనలిస్ట్లకు బాగా డిమాండ్ ఉందండి. ఎందుకంటే ప్రతిదీ కంపెనీ, ఓకేనా, ఏమడుగుతాడు, రిపోర్ట్ జనరేట్ చేయి, యాన్యువల్ రిపోర్ట్, మంత్లీ రిపోర్ట్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్, క్వార్టర్లీ రిపోర్ట్, డే రిపోర్ట్, డే టు డే ఏం జరుగుతుంది బిజినెస్ లో, ఏం జరుగుతుంది. మరి దానికోసం నీకు ఏం కావాలి, డేటా అనలిస్ట్, అనాలిసిస్ చేయాలి. అండ్ నెక్స్ట్ సమ్ క్రాప్స్ అనేటువంటి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. సో కాబట్టి డిమాండ్ ఉన్నటువంటిది డేటా అనలిస్ట్. సో మరి హీ సాలరీ, ఓకేనా, డేటా అనలిస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్, ఇక్కడ ఆల్మోస్ట్ మనము ఫ్రెషర్ అనేటువంటిది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ 12 lakhs per year అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఫ్రమ్ ఇండియా, ఇన్ ఇండియా ఓన్లీ. అండ్ డేటా ఇంజనీర్స్ బయట అయితే చాలా ఉంటుందండి. డేటాబేస్ మీద వర్క్ చేసే వాళ్ళకు చాలా ల్యాక్స్ అనేటువంటిది సాలరీ ఉంటుంది. రిమెంబర్ దట్. And next, data engineer. He's focusing on building and maintaining the data infrastructure and ETL tools and uploading the data. డేటాను అప్లోడ్ చేయడం దేంట్లోకి. అండ్ డే మొత్తం బిజినెస్ అనేటువంటిది రన్ అవుతుంది. ఏదో ఒక టైంలో మనం ఏం చేయాలి, అక్కడ వచ్చినటువంటి ఫ్లాట్ ఫైల్స్ లో ఉండేటువంటి డేటాను డేటాబేస్ లోకి డంప్ చేయాలి. వాళ్ళని మనం డేటా ఇంజనీర్స్ అని చెప్తాం. వాళ్ళు ఈటీఎల్ టూల్ అనేటువంటిది యూజ్ చేస్తారు. ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడింగ్, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడింగ్, ఈటీఎల్. సో ఈ సాలరీ ఆల్సో మాక్సిమం సాలరీ అనేటువంటిది ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేటాబేస్ డెవలపర్ డెవలపర్స్, డేటాబేస్ డెవలపర్స్. అండ్ సో మోడలింగ్ ద డేటాబేస్ కానీ, డేటాబేస్ డిజైన్స్ కానీ వీళ్ళ రోల్ అనేటువంటిది. అండ్ దే ఆల్సో గెట్టింగ్, ఓకేనా, 15 lakhs per year అనేటువంటిది సాలరీస్. అండ్ నాట్ ఓన్లీ దీస్ జాబ్ రోల్స్, అండ్ చాలా జాబ్ రోల్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా. సో ఇవి జస్ట్ శాంపుల్ గా వెల్ నోన్ జాబ్ రోల్సే. అండ్ వీటితో పాటు చాలా చాలా జాబ్స్ అనేటువంటివి ఉంటాయి. సో వీటన్నిటిని మనం గెట్ చేయాలి అంటే మనకి ఏం తెలిసి ఉండాలి అండి అంటే, ఓకేనా, ఎస్క్యూఎల్ అనేటువంటిది బాగా తరువుగా వచ్చి ఉండాలి. సో మరి ఈ ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా, pythonlife.in/oracle-live.html. సో ఇక్కడ మనకు బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్, అండ్ along with this one SQL, okay now we are offering here PLSQL, procedural language, okay now extension with SQL అనేటువంటిది, ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ విత్ SQL, PLSQL అని చెప్తాం దాన్ని. సో ఈ ఈ కోర్స్ అయితే ఇక్కడ మనము May 21st కి అయితే లాంచ్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, సిలబస్ చూడండి. మీరు ఇందాక చెప్పినటువంటి జాబ్ రోల్స్ కు సూటబుల్ అయ్యేటువంటి సిలబస్ ఇక్కడ పెట్టేసినాం మేము. ఓకేనా, ఎస్క్యూఎల్ మీద 12 చాప్టర్స్ అండి. అండ్ ఎవ్రీ చాప్టర్ లో, ఓకేనా, లైవ్ అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. అండ్ వీటితో పాటు ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక, ఓకేనా, సో
8 చాప్టర్స్ ఉన్నాయి, టోటల్లీ 20 చాప్టర్స్. ఈచ్ చాప్టర్ లో మనము సమ్ ఓకేనా ఏంటండి అంటే మోర్ దెన్ ఓకేనా 50, 20, 100 క్వశ్చన్స్ క్వైరీస్ అనేటువంటిది సాల్వ్ చేస్తాం. అట్లా ఇమాజిన్. సో 20 into 100 క్వైరీస్, ఓకేనా ఆల్మోస్ట్ 2000 క్వైరీస్ అనేటువంటివి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. రిమెంబర్ దట్. సో ఇది ఇక్కడ మనం కోర్స్ కు సంబంధించినటువంటి సిలబస్ అండ్ కోర్సు డీటెయిల్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఓకేనా ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఓకేనా జాబ్ రోల్, అంటే దట్ మీన్స్ నేను పైథాన్ డెవలపర్ కదా, నేను జావా డెవలపర్ కదా, నాకెందుకు ఎస్క్యూఎల్ అనేటువంటిది ఉండకూడదు. ఏ డెవలపర్ అయినా కూడా ఫైనల్ గా నీ అల్టిమేట్ గోల్ ఏంది? టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. అండ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్ మీన్స్, సార్ మరి ఎన్నో డేటాబేస్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎస్క్యూఎల్ ఈస్ ద వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఓకేనా డేటాబేస్ లాంగ్వేజ్. once if you learn SQL, you can able to work in any other kind of okay database languages. Remember that it may be MySQL, it may be NoSQL, it may be PostgreSQL, it may be okay MongoDB, whatever the database technologies, those all are depends on SQL only. Once if you learn SQL thoroughly, then you crack the uh, interview. సో ఒకవేళ నువ్వు అదే ప్రోగ్రామ్ డెవలపర్ అట్లా ఉంటే ఓకేనా, అంటే దట్ మీన్స్ ఇట్ మే బి పైథాన్ డెవలపర్, ఇట్ మే బి జావా డెవలపర్. ఇఫ్ ద ఎస్క్యూఎల్ ఈస్ యాడెడ్ టు యూ, యాడెడ్ టు యువర్ రెజ్యూమే బికమ్ మోర్ స్ట్రాంగ్. ఓకేనా అదేమంటాం సింపుల్ గా తెలుగులో, ఓకేనా వాయువుకు అగ్ని తోడైనట్లు. వాయువుకు అగ్ని తోడైతే దహించిపోతుంది మొత్తం. సో అట్లని ప్రోగ్రామింగ్ కు డేటాబేస్ అనేటువంటిది యాడ్ అయ్యింది అంటే ఓకేనా నీ లైఫ్ అనేటువంటిది వేరే లెవెల్లో ఉంటుంది. రైట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.